ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ వార్తలు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది హిందూ పర్యాటకులు మరణించారు. ఈ దాడికి లష్కరే తోయిబా అనుబంధ సంస్థ, ది రెసిస్టెన్స్ ఫ్రంట్, బాధ్యత వహించింది. ఈ రోజు ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవంగా జరుపుకుంటున్నారు, సృజనాత్మకత మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి. 2023 నుండి కొనసాగుతున్న ప్రపంచవ్యాప్తి కరాళ మత్స్య సంపత్తి నష్టాలు 84% సముద్ర మత్స్య సంపత్తిని ప్రభావితం చేశాయి. భారతదేశం మరియు పాకిస్తాన్లో ఉష్ణతరంగాలు కొనసాగుతున్నాయి. రాజస్థాన్లో 46.4 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ రోజు కోపా డెల్ రే ఫైనల్లో బార్సిలోనా మరియు రియల్ మాడ్రిడ్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఆకర్షిస్తోంది. 2025 మొదటి త్రైమాసికంలో దుబాయ్ పర్యాటక రంగం 3% వృద్ధిని సాధించింది, ఆవిష్కరణ మరియు స్థిరత్వాన్ని ప్రదర్శిస్తోంది. ఒసాకాలో ఎక్స్పో 2025 ప్రారంభమైంది, మన జీవితాల కోసం భవిష్యత్ సమాజాన్ని రూపకల్పన అనే థీమ్తో. బైబిట్ ఎక్స్చేంజ్లో గోల్డ్ మరియు ఎఫ్ఎక్స్ ట్రేడింగ్ ఆల్ టైమ్ హైకి చేరుకుంది, గోల్డ్ ధరలు పెరుగుతున్నాయి. ఏప్రిల్ 2 నుండి 7 మధ్య అమెరికాలో తుఫాన్లు మరియు వరదల కారణంగా 25 మంది మరణించారు. జపాన్లో పురుషులలో హెయిర్ రిమూవల్ ప్రాచుర్యం పొందుతోంది, సంప్రదాయ గ్రూమింగ్ నిబంధనల్లో మార్పు సూచిస్తోంది.